వెల్కమ్ టు విజిల్. అధికారుల అహంకార ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయన మచ్చగా మిగిలిపోతుంది. కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఒక సంఘటన ప్రజాస్వామ్య విలువలపై కారు మబ్బులు కమ్మినట్టుగా కనిపిస్తుంది. గత శుక్రవారం ఢిల్లీలో నూతన ఉపరాష్ట్రపతి సిపి రామకృష్ణన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చిన ఒక మహిళ, ఆమె సాక్షాత్తు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీపై సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా అనుచితంగా ప్రవర్తించారన్న వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎంపీ పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఆమెను అవమానించడం అంటే ఆ అధికారికి అధికార మదం ఎంత తలకెక్కితే అలా ప్రవర్తిస్తారు. గతంలో కేంద్రంలో డిప్యుటేషన్ మీద పనిచేస్తూ 2009 ఏపీ కేడర్కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ కార్యదర్శిగా నియమింపబడ్డారు. మిశ్రా గారు బిట్స్ పిలాని డిగ్రీలు, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి మేనేజ్మెంట్ పట్టాలు పొందారు. దేశంలోనే ఉత్తమ క్రీమ్ అనబడే గౌరవప్రదమైన ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికయ్యారు. ఎన్ని డిగ్రీలుంటే ఏంటి ప్రయోజనం? ఒక గౌరవ పార్లమెంటు సభ్యులు, అందున మహిళ, ఉన్నత విద్యావంతురాలు, ప్రతిభావంతురాలైన వైద్యురాలు ఎంపీ బైరెడ్డి శబరిపై ఒక అధికారి ప్రవర్తన ఎంత హేయం! మహిళా ఎంపీ గౌరవాన్ని కించపరచడం అంటే ఆ అధికారి ప్రజాస్వామ్య వ్యవస్థనే అవమానించడంగా చూడాలి. ప్రజాస్వామ్యం సజావుగా నడవాలి అంటే అధికార యంత్రాంగం, ఎన్నికైన ప్రతినిధుల మధ్య పరస్పర గౌరవం అవసరం. ఒకరు లేకుండా ఒకరు లేరు. అధికారుల అహంకారం, ప్రజాప్రతినిధులను అవమానించటం, ఇవన్నీ చివరికి ప్రజలకు నష్టం చేస్తూ వ్యవస్థలను బలహీనపరుస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం చూపాలని, వారి సమస్యలను వినాలని మొత్తుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగటం ముఖ్యమంత్రి హెచ్చరికలను విలువ ఇవ్వని ధోరణి, తెంపరితనానికి తెగబడటమే కదా. ఒక ఎంపీగా తన పార్టీ అధినేతను, అది కూడా ఢిల్లీలో కలుసుకోవటానికి డోర్ ముందు నిలబడిన ఎంపీతో అమర్యాదగా మాట్లాడితే ఇక ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి? మిశ్రా సీఎంఓ కార్యదర్శి అయితే ఎక్స్ట్రా కొమ్ములు ఏమైనా ఉంటాయా? గ్రామ సచివాలయం అయినా ముఖ్యమంత్రి కార్యాలయం అయినా ఒకటే. పని విభజన, బాధ్యతల్లో తేడా తప్ప. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు అత్యంత బరువు బాధ్యతలతో మెళగాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నాం కాబట్టి వీఆర్ అబౌవ్ ద ఆల్ అనుకుంటున్నారా? మిశ్రా ప్రవర్తనకు నొచ్చుకున్న ఎంపీ శబరి ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే చెప్పు తీసుకు కొడతా అని ఆమె అన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రిపోర్ట్ చేసింది. ఆ సమయంలో మిశ్రా స్పందిస్తూ తన 15 ఏళ్ల సర్వీస్లో తననెవరూ ఇలా అనలేదన్నారంట. తాను కూడా డాక్టర్గా తన సర్వీస్లో చాలామంది ప్రాణాలు కాపాడారని శబరి గట్టిగానే బదులిచ్చారని ఆంధ్రజ్యోతి పత్రిక రిపోర్ట్ చేసింది. మిశ్రా తీరుపై మనస్తాపానికి గురైన ఆమె మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ సంఘటన ఒక హెచ్చరిక లాంటిది. ప్రజాస్వామ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య గీత దాటకూడదు. పరస్పరం గౌరవం తప్పనిసరి. లేదంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అర్ధరహితం అవుతుంది. ఈ ఘటనపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అధికారుల అహంకారానికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని చాటి చెప్పాలి.